రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు బ్రదర్? గేమ్స్ ఆడే అప్పుడు మామూలుగా ఆడవాళ్ళకి ఇలా రుద్దుకుంటే ఏమవుతుంది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఏం కాదు బ్రదర్, ఏమవుతుంది ఏం కాదు, అర్థం కాలేదు బ్రదర్. అది బయట దేశాల్లో ఇవన్నీ పట్టించుకోరు, మన దగ్గర కూడా మారుతున్నారు. ఈ జనరేషన్ మారుతున్నారు, ఒక జనరేషన్ ముందోళ్ళు ఈ ఆలోచన ఉన్న వాళ్ళు మారుతలేరు. ఎస్, ఎబో 30 ఉన్న వాళ్ళ ఆలోచన కొంచెం వేరు ఉంది, బిలో 30 ఉన్న వాళ్ళ ఆలోచన వేరుంది. అది అమ్మాయిలు పట్టించుకోరు కదా. భారతదేశంలో ఎందుకు అంత పట్టించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ఏమి మనము తడవట్లేదు కదా, తడిపి చూడట్లేదు కదా. ఆటల్లో అలా తగులుతాయి అవి మగవాళ్ళకైనా ఆడవారికైనా ఇబ్బందిగా ఏమీ లేదు అనిపిస్తుంది నాకు. అందులో అది కరెక్ట్ బ్రదర్. వాళ్ళ యొక్క పెంపకము, ఆలోచన విధానం అంతే. వాళ్ళు పెరిగిన సమాజంలో వాళ్ళని చూసిన దృష్టికోణము, ఆడవాళ్ళని ఒక సెక్స్ కోణంలో చూసినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ప్రతిదీ ఆ సెక్స్ లింక్ పెట్టాల్సి వస్తుంది. నీకు ఆ ఇంటెన్షన్ లేని ఒక ముసలామె వచ్చింది, పండు ముసలామె, ఆమె బట్టలు లేకుండా వచ్చింది అనుకో, ఎవ్వడికి ఎలాంటి ఫీలింగ్ రాదే. అదే సేమ్ ఆర్గాన్సే. కాబట్టి ఆడవాళ్ళని చూసే దృష్టికోణం మారితే అన్ని మారుతాయి. సో దిస్ ఈస్ గుడ్, దిస్ ప్లాట్ఫామ్ ఈస్ గుడ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ఎవ్రీబడి. మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావడానికి మనందరం యొక్క ఈ సెక్స్ కోణం లేకుండా అన్ని రంగాలలో మనము ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ముచ్చట చెప్పుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. ఇది అబ్సీన్ గా లేకుండా అనేది, అంటే ఇట్స్ ఈక్వాలిటీని తేవడానికి, మన థాట్ ప్రాసెస్ మార్చడానికి, జెండర్ డిస్క్రిమినేషన్ పోవడానికి బెటర్ యూజ్ అయ్యే ప్లాట్ఫామ్. సో అంటే ఒక ఆడ మగ కలిసి ఏ పని అయినా చేయవచ్చు అనేది సమాజానికి చూపెడుతున్న ప్లాట్ఫామ్ బిగ్ బాస్. సో రాజేష్ మామిడిపల్లి, మనం ఈ బిగ్ బాస్ లో వాళ్ళు ప్రవర్తించే తీరుని బయట ఉండి ఎందుకు అలా చేస్తున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ నామినేషన్లు గాలి సిచ్యువేషన్లు గాలి వెలుతురు అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. 4 గోడల మధ్యలో అదే వ్యక్తులతో ఉంటే కోపము, భావోద్వేగాలు అవన్నీ వేరేలా ఉంటాయి. బయట మనం టీవీల ముందు చూసి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది పిచ్చిదాన్ లాగా అనుకుంటారు చాలా మంది. ఆ సిచ్యువేషన్ అటువంటి నుండి 4 గోడల మధ్యలో ఉంటే ఎటువంటి రకమైన ప్రాసెసింగ్ అనేది మైండ్కి ఉండదు కాబట్టి అలాగే పిచ్చిగా బిహేవ్ చేస్తారు. లేదు బ్రదర్, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, నీకు ఎక్కడ ఎక్స్ట్రీమ్ పోయి పిచ్చిగా ప్రవర్తించింది ఒక్కటి చూపెట్టు, ఒక్క ఇన్సిడెంట్. హీ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఆయన గేమ్లు ఆడుతుండ్రు, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండ్రు, ట్రిక్స్ ఎక్కడ గేమ్ని తనకి ఫేవర్గా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుండ్రు, కాబట్టి ఇంటెలిజెంట్గా ఆడుతున్నాడు. సో ఇప్పుడు శ్రీజ సేమ్ థింగ్. కాబట్టి సిచ్యువేషన్ ఇప్పుడు ఆర్మీలో ఎక్కడో భార్య పిల్లల్ని అందరిని వదిలేసి ఆర్మీలో పోతే ఇక ఆయన డిఫరెంట్ బిహేవ్ చేస్తారా? లేదు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎట్లయితే ఒరిజినల్గా ఉంటారో, ఓకే, ఇప్పుడు మనకి స్క్రీన్ మీద వచ్చినప్పుడు మాత్రం చూసేది వేరు, వాళ్ళు ఒరిజినల్గా ఎట్లా ఉంటారో అవన్నీ వాళ్ళకి బయట కనిపిస్తున్నాయి అంతే. అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు రియల్ లైఫ్లో ఎట్లా హ్యాండిల్ చేస్తారో అదే అక్కడ కనిపిస్తుంది అంతే. వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి. కాకపోతే కొన్ని వ్యూస్ కోసము వాళ్ళ న్యాచురల్ కాకుండా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తించే అవకాశం ఉంది. వాళ్ళ ఫుల్ న్యాచురాలిటీని బయట పెట్టకపోవచ్చు, కానీ ఎక్కడో చోట 24 గంటలు ఉన్నప్పుడు 24 గంటలు వాళ్ళు నటించలేరు కాబట్టి ఎక్కడో చోట వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ లవ్ ట్రాక్లు తొక్క తోల వదిలేస్తే మెజారిటీ సిచ్యువేషన్లో మాధురి గారి ఇంట్లో ఎట్లా మాట్లాడతారో అట్లే మాట్లాడుతుంది ఆమె చుట్టూ వాళ్ళతో ఎట్లా మాట్లాడినా ఆమె స్పెషల్గా యాక్టింగ్ చేస్తలేదు. యాక్ట్ ఎక్కడ చేస్తుంది, తనుజా తిట్టినా కానీ తనుజాని దోస్తు చేసుకుంటుంది, తను ఏది ఎక్కువ రోజులు హౌస్లో ఉండడానికి, తనకు ఎక్కువ ఓట్లు రావడానికి. అదర్ దాన్ దట్ ఆమె మిగతా విషయాల్లో మాట్లాడే తీరు అవన్నీ ఇంట్లో ఎట్లుంటుందో బయట అలా అట్లనే ఉంటుంది. సో వాళ్ళ ఒరిజినల్ స్వరూపమే, వాళ్ళని ఓన్లీ స్క్రీన్ మీద చూసినాం కానీ ఈ రీల్స్లో చూసినాం కానీ వాళ్ళ నిజ స్వరూపం ఏంది అనేది మనం 24 గంటలు వాళ్ళ ఇంట్లో పోయి చూడలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి అంతే. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. నచ్చకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఆమెకు నచ్చలేదు, ఆమె వర్కౌట్ కాదు, నాకు ఇక్కడ వర్కౌట్ అవుతలేదని ఆమె ఆయాస వెళ్ళిపోయింది. ఆమెకు అర్థమైంది సిచ్యువేషన్, ఇది సెట్, నాకు తమిళ వాసనకి ఇక్కడికి సెట్ అవుతలేదని వెళ్ళిపోయింది ఆమె. సో అది ఏమంటున్నారు. సో రాజేష్ మామిడిపల్లి, గుడ్ బ్రదర్, నేను చాలా మంది కామెంట్లు చూస్తున్నాను. బిగ్ బాస్ కి సమాజంకి వచ్చిన ఉపయోగం ఏముంది, బిగ్ బాస్ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అది పొరపాటు అండి. ఇటువంటి రియాలిటీ షోస్, మైండ్ గేమ్స్, ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని, అది 2 రకాలుగా బిగ్ బాస్ వల్ల లాభం బ్రదర్. ఒకటి ఫస్ట్ది ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఏదైతే సినిమా చూస్తే, క్రికెట్ చూస్తే, ఇంకోటి చూస్తే, ఏదైతే ఇన్ని చెప్పినా కదా, సిమిలర్లీ ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ షో.
ఓకే, దీనిలో గేమ్లు ఆడుకున్నా, ఒక టీం ఆడినా, ఒక టీం వర్క్ అయినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఇప్పుడు మహాభారతం ఎప్పుడో ఎవడో అయింది, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కొట్లాడ పెట్టుకున్నారు. మళ్ళీ 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 తీసి ఎందుకు చూస్తున్నావు? రామాయణము ఒకడెవడో పిల్లాన్ని ఎత్తుకుపోయిండు, ఎవడో కొట్లాడిండు, ఎందుకు తీస్తున్నావు? సో అందులో ఉండే లాజిక్స్, అందులో ఉండే పాలిటిక్స్, అందులో ఉండే కుట్రలు, కుతంత్రాలు, యుద్ధాలు, ఇవన్నీ ఇట్ ఈస్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ టు యూ. సేమ్ థింగ్ విత్ దిస్, సేమ్ థింగ్ విత్ మూవీ. కాబట్టి ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ షో, మనకి వినోదాన్ని పంచే షో కాబట్టి వినోదాన్ని పంచుతుంది. ఇది బిగ్ బాస్ షో. వాళ్ళు గేమ్లు ఆడుకున్నా, ఇంకోటి చేసిన, ఓకే, కుట్రలు, కుతంత్రాలు, పాలిటిక్స్, ఆ యొక్క గేమ్స్, స్పోర్ట్స్, ఓకే.